సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు, నిన్న నేను మన అప్డేట్స్ వీడియో నేను అప్లోడ్ చేయలేదు. సో అందుకనే ఈరోజు మన ఛానల్లో ఒకటి కాదు 2 వీడియోస్ వస్తాయి. ఎందుకంటే చాలా ఎక్కువ అప్డేట్స్ వచ్చినాయి. సో అందుకని ఈరోజు మన ఛానల్లో 2 వీడియోస్ వస్తాయి. సో ఇది ఫస్ట్ వీడియో అనమాట. అండ్ సెకండ్ వీడియో ఏమో ఈ రోజే నైట్ మన 7:30, 8 వరకు వచ్చేస్తుంది. ఓకే, సో మీరు కంపల్సరీ మన 2 వీడియోస్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే స్పెషల్ మీకోసమే ఈ 2 వీడియోస్. ఓకే, సో బాస్ మనం ఫస్ట్ అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ స్మాక్ డౌన్ ఉండే, మన స్మాక్ డౌన్ రెవల్యూషన్ ఉండే స్మాక్ డౌన్. సో ఈ స్మాక్ డౌన్లో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి చూడడానికి దొరికింది. రోమన్ రైన్స్ ఆ మ్యాచ్ మధ్యలో వచ్చినారు, చాలా తమాషా జరిగినాయి. సో ఈ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.41 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, మామూలు వ్యూవర్షిప్ కాదు ఇది. 2.4+ వచ్చింది. 2.41 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్ తో కంపేర్ చేసి చూడండి, ఆ స్మాక్ డౌన్ మొత్తం సంవత్సరంది ఒక హైలైట్స్ స్మాక్ డౌన్ ఉండే. సో అందుకని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అయినా కంపేర్ చేస్తే ఆ హైలైట్ స్మాక్ డౌన్ కి ఆ హైలైట్స్ స్మాక్ డౌన్కి 1.3 వచ్చిండే. సో అది మామూలు వ్యూవర్షిప్ కాదు. సో రీసెంట్గా స్మాక్ డౌన్కి 2.41 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము రీసెంట్గా జరిగిన స్మాక్ డౌన్లో ఒక జబర్దస్త్ రిటర్న్ గురించి. అండ్ ఆ రిటర్న్ ఇంకెవరితో కాదు, మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మన AOPది. సో మన AOP రిటర్న్ చేసినారు. అండ్ ఫస్ట్ టైం రీసెంట్లీ మీరు చాలామంది నువ్వు చెప్పిన రూమర్ నిజమైందని ఫస్ట్ టైం రీసెంట్లీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో నిజంగా చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. సో చాలా థ్యాంక్స్. అండ్ బాస్ అంతేకాదు, మన AOP గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఏమైందంటే మన AOP వచ్చినారు మన కైరన్ క్రాస్ రింగ్లో వచ్చి మన బాబీ లాష్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేసినారు కదా. సో దాని తర్వాత రియాక్షన్ ఏంది? సో ఫస్ట్ అయితే మన బాబీ లాష్లీ రియాక్షన్ గురించి మాట్లాడితే వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన బాబీ లాష్లీ రియాక్షన్ ఏంటంటే, మీరు అసలు ఏమి స్టార్ట్ చేసినారు, అసలు మీకు దాని గురించి అసలు ఐడియా లేదనేమాట. అంటే మన బాబీ లాష్లీ ఒక టైప్లో ఏమంటున్నారంటే, మీరు మా జోలికి వచ్చి చాలా పెద్ద మిస్టేక్ చేసినారు, అసలు మీకు ఐడియా లేదు, అసలు మీరు ఏం చేసినారో ఇప్పుడు మామూలుగా ఉండదని ఒక టైప్లో మన బాబీ లాష్లీ రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, ఒక రూమర్ ఏంటంటే మీరు ఒకటి గమనించినారు అనుకుంటా, మన బాబీ లాష్లీతో పాటు మనకి బ్యాక్ స్టేజ్ మన BFAB కనిపించింది కదా అప్పుడప్పుడు. అండ్ ఇప్పుడు మన కైరన్ క్రాస్ టీంలో మన స్కార్లెట్ ఉంది కదా. సో అందుకని మేబీ మన BFAB మన బాబీ లాష్లీ టీంలో మనకి ఇన్ రింగ్లో కనిపించచ్చు. అండ్ ఫ్యూచర్ మనకి ఇలా టీం మధ్యలో మంచి మ్యాచెస్వి చూడడానికి దొరకొచ్చంట. అండ్ మన కైరన్ క్రాస్ రియాక్షన్ గురించి మాట్లాడితే, మన కైరన్ క్రాస్ హ్యాపీ న్యూ ఇయర్ అని రియాక్షన్ ఇచ్చేసినారు. సో మన కైరన్ క్రాస్ అయితే ఎటగేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసినారు మన బాబీ లాష్లీ అండ్ మన అందరికీ. అండ్ బాస్ అంతేకాదు, మన AOP మన ఏకమ్ అండ్ రెజార్ది AOPది రియాక్షన్ వచ్చి టైమ్ ఈజ్ అప్ అని చెప్పేసినారు. అండ్ ది ఎండ్ ఈజ్ హియర్ అని రాసేసినారు. అలా రియాక్షన్ అదేనమాట. అండ్ స్కార్లెట్వి ఇప్పుడు మీరు నా డార్క్ సైడ్ చూడొచ్చు అని మా స్కార్లెట్ రియాక్షన్ వచ్చింది. సో చాలా మంచి రియాక్షన్స్ వచ్చినాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ మనకి ఇలా మధ్యలో చాలా మంచి మ్యాచెస్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్, ఇది మీకోసం చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏమని రూమర్స్ వచ్చినాయి కొన్ని మంత్స్ బ్యాక్, మా డ్రూ మ్యాకింటైర్ మన WWEతో కాంట్రాక్ట్ సైన్ చేయలేదని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ మన WWEతో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే మీరు షాక్ అవుతారు. అండ్ ఫ్రెష్ రూమర్స్ ఏంటంటే, మన డ్రూ మ్యాకింటైర్ స్టిల్ మన WWEతో కాంట్రాక్ట్ సైన్ చేయలేదంట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ది కాంట్రాక్ట్ ఈ రెసల్మేనియా తర్వాత ఎండ్ అయిపోతుందంట. అండ్ మళ్ళొకసారి మన డ్రూ మ్యాకింటైర్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదని ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచెస్ గురించి మాట్లాడితే, మన డ్రూ మ్యాకింటైర్ అన్ని మ్యాచెస్లో ఒకే ఓడిపోతున్నారు. మన డ్రూ మ్యాకింటైర్ పుష్బి అంత లెవెల్లో కనిపిస్తలేదు. సో అందుకని మన డ్రూ మ్యాకింటైర్ కాంట్రాక్ట్ సైన్ చేస్తలేరా? అండ్ మేబీ మన డ్రూ మ్యాకింటైర్ మన WWEకి వదిలేసి వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతారా ఏంది? ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ నిజంగా చాలా సీరియస్గా కొంచెం నారాజుగా కనిపిస్తున్నారు. అండ్ చాలా మ్యాచెస్లో ఓడిపోయినారు. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే, మన డ్రూ మ్యాకింటైర్ మన WWEతో స్టిల్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదంట.
సో నిజంగా ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ మన అందరి కోసం. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ మామూలు సూపర్ స్టార్ కాదు. డ్రూ మ్యాకింటైర్ చాలా మంచి అంటే రెస్లింగ్ స్కిల్స్ చాలా జబర్దస్త్గా ఉన్నాయి, మైక్ స్కిల్స్ చాలా జబర్దస్త్గా ఉన్నాయి. మన డ్రూ మ్యాకింటైర్లో చాలా మంచి ఫిజిక్స్, చాలా జబర్దస్త్ బాడీ ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇంత మంచి రెస్లర్కి వదిలేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఇది కూడా చేసి మన డ్రూ మ్యాకింటైర్కి సైన్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ రూమర్స్ మేబీ రాంగ్వి కావచ్చు, ఎందుకంటే ఇంతకుముందు కాంట్రాక్ట్ సైన్ చేయలేదని రూమర్స్ వచ్చినాయి, దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారని రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడే మళ్ళొకసారి కాంట్రాక్ట్స్ అసలు సైన్ చేయలేదు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఈ రూమర్స్ ఫేక్ అయితేనే మంచిగా ఉంటే, రాంగ్ అయితేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ రూమర్స్ ఒక నిజమైతే మాత్రం మా డ్రూ మ్యాకింటైర్ అంటే మా డబ్ల్యూడబ్ల్యూ ఏది కూడా చేసి మా డ్రూ మ్యాకింటైర్కి సైన్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అసలు మెయిన్ తర్వాత ఇమీడియట్ మన డ్రూ మ్యాకింటైర్ది కాంట్రాక్ట్ మా డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుందంట. సో మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా డబ్ల్యూడబ్ల్యూ మా డ్రూ మ్యాకింటైర్కి సైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెన్స్ అండ్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. అండ్ నేను మీ అందరికి ముందే చెప్పినా, నేను మీ అందరికీ రెగ్యులర్గా అంటే మన అప్డేట్స్ వీడియోలో నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను చెప్పినాను. అండ్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి మన మెన్స్ రాయల్ రంబల్ అండ్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ పైన. అండ్ బాస్ ఈ బెట్టింగ్ ఓడ్స్ తింటే మీరు కొంచెం షాక్ అవుతారు, ఎందుకంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో అయితే మన సీఎం పంక్ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ అంటే మన పీపుల్ ఛాంప్ ద రాక్ ఏమో 5th ప్లేస్లో ఉండే కదా. సో అలాంటిది ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో 2nd ప్లేస్లో వచ్చేసినారు. ఎస్ గాయస్, నిజంగా ఈ బెట్టింగ్ ఓడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ద రాక్ 5th ప్లేస్లో ఉండే బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో టాప్ 5లో ఉండే అనమాట. సో అలాంటిది ద రాక్ 2nd ప్లేస్లో వచ్చేసినారు. చూడండి, 1st ప్లేస్లో అయితే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన సీఎం పంకే ఉన్నారు, 2nd ప్లేస్లో ఏమో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఇప్పుడు మన ద రాక్ వచ్చేసినారు. 2nd ప్లేస్లో అసలు మన కోడి రోడ్స్ ఉండే అనమాట. సో కోడి రోడ్స్ ఇప్పుడు 3rd ప్లేస్లో వచ్చేసినారు. కోడి రోడ్స్ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నారు. అండ్ మన గుంథర్ ఏమో 4th ప్లేస్లో ఉన్నారు. సో మన ద రాక్ ఏమో 5th నుంచి డైరెక్ట్గా 2nd ప్లేస్లో వచ్చేసినారు. ఎందుకంటే రీసెంట్లీ ద రాక్ రిటర్న్ చేసి నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలని మన ద రాక్ చెప్పినారు కదా. సో అందుకనే మేబీ బెట్టింగ్ ఓడ్స్ ద రాక్కి డైరెక్ట్గా ఇంత జబర్దస్త్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ 2nd ప్లేస్లో వచ్చినారు. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇప్పుడు ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో బెట్టింగ్ ఓడ్స్ టాప్ 1 నుంచి అంటే టాప్ 5 పేరు ఇస్తుంది అనమాట. అంటే 5 సూపర్ స్టార్స్ పేరు ఇస్తుంది. అండ్ ఆ 5 సూపర్ స్టార్స్లోనే ఎవరైనా ఒక సూపర్ స్టార్ గెలుస్తారన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ టాప్ 5 లిస్ట్లో అంటే ఇప్పుడు టాప్ 4 అంటే టాప్ 4 గురించి మాట్లాడితే సీఎం పంక్ నంబర్ 1 ప్లేస్, 2nd ద రాక్, అండ్ 3rd కోడి రోడ్స్, 4th ఏమో మన గుంథర్ ఉన్నారు. సో నిజంగా ఇది చాలా షాకింగ్ అనిపించింది. సో అందుకని నేను అందరితో ఈ బెట్టింగ్ ఓడ్స్తో షేర్ చేసినాను. అండ్ మన ఉమెన్స్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మన బేలీ నంబర్ 1 ప్లేస్లో ఉంది. సో మన బేలీ నంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ 2nd ప్లేస్లో ఏమో మన బెక్కీ లించ్ వచ్చేసింది ఇప్పుడు. సో మన బెక్కీ లించ్ 2nd ప్లేస్లో ఉంది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ 3rd ప్లేస్లో మన జేడ్ కార్గిల్ వచ్చేసింది. ఎస్ గా జేడ్ కార్గిల్ ఇప్పుడు 3rd ప్లేస్లో వచ్చింది. 4th ప్లేస్ గురించి మాట్లాడితే 4th ప్లేస్లో మన లివ్ మోర్గన్ ఉంది. సో 1st ప్లేస్లో మన బేలీ, 2nd ప్లేస్లో బెక్కీ లించ్, 3rd ప్లేస్లో జేడ్ కార్గిల్, 4th ప్లేస్లో లివ్ మోర్గన్. సో జేడ్ కార్గిల్ గెలవచ్చు అన్నమాట. ఎందుకంటే జేడ్ కార్గిల్ ఇంకా ఇన్ రింగ్లో డెబ్యూ చేయలేదు. అంటే మనకి అప్పుడప్పుడు బ్యాక్ స్టేజ్ కనిపించింది కరెక్టే, కానీ జేడ్ కార్గిల్ది ఇంకా ఇన్ రింగ్ డెబ్యూ కాలేదు. కొన్ని రూమర్స్ ప్రకారం మన జేడ్ కార్గిల్ మనకి మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లోనే డైరెక్ట్గా మనకి ఇన్ రింగ్ యాక్షన్ అంటే ఇన్ రింగ్ డెబ్యూలో మనకి కనిపిస్తుంది అనమాట మన జేడ్ కార్గిల్. సో అందుకనే బాస్ అంటే మన బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో మన జేడ్ కార్గిల్ 3rd ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు మీ ప్రకారము అంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్లో అసలు ఎవరు డిజర్వింగ్ సూపర్ స్టార్ అంటే మీరు నాకడితే మాత్రం చూడండి మన బేలీ గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బేలీ నిజంగా చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేసింది. అంటే చాలా మ్యాచెస్లో ఓడిపోయింది. అంటే డ్యామేజ్ కంట్రోల్కి కొంచెం పైకి తీసుకోవడానికి నిజంగా చాలా కష్టపడ్డది. సో నా ప్రకారం అయితే బేలీ గెలిస్తే మంచిగా ఉంటుంది, లేదంటే జేడ్ కార్గిల్. సో ఇప్పుడు మీ ప్రకారం బేలీ గెలిస్తే మంచిదా, లేదంటే జేడ్ కార్గిలా, బెక్కీ లించా, లీవ్ మోర్గనా గాయస్ ఈ 4 సూపర్ స్టార్స్ మీ ప్రకారం ఏ సూపర్ స్టార్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన బెక్కీ లించ్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ ఒక టైప్లో మన బెక్కీ లించ్ మనకి చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చేసింది. సో రీసెంట్లీ మన బెక్కీ లించ్ ఏమైనా ట్వీట్ చేసింది అంటే చూడండి, అంటే మన సోషల్ మీడియాలో మన బెక్కీ లించ్ ఏమైనా రాసింది అంటే చూడండి, నేను ఎప్పుడు అంటే నా కెరియర్లో నేను చాలా పెద్ద మ్యాచెస్లో ఫైట్ చేసినాను, చాలా భయంకరమైన మ్యాచెస్ నేను ఫైట్ చేసినాను, కానీ నేను ఎప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయలేదు. అండ్ ఇప్పుడు రసల్మేనియా కంటే ముందు అంటే రసల్మేనియా
చాలా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ కరెక్ట్, కానీ రసల్ మేనియా కంటే ముందు ఎలిమినేషన్ చేంబర్ ఉంది. అండ్ ఈ ఎలిమినేషన్ చేంబర్లో నేను ఫైట్ చేస్తాను కంపల్సరీ. అండ్ నేను రసల్ మేనియాకి హెడ్లైన్ చేసిన చేయొచ్చు అని మన బెక్కీ లించ్ చెప్పింది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే నా ప్రకారం మాట్లాడుతున్నాను రూమర్స్ ప్రకారంగా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే మేబీ మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ మన బేలీ గెలుస్తున్నాం కూడా. అండ్ మన బేలీ గెలిచి డైరెక్ట్గా మన యుఎస్ స్కైకి అంటే ఆ టైం వరకు ఎవరు మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ ఉంటారో సో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్కి అంటే స్మాక్ డౌన్ బ్రాండ్ ఉన్న ఛాంపియన్షిప్కి ఛాలెంజ్ చేస్తుందాం కూడా మన బేలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బెక్కీ లించ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచి గాయస్ మన గుర్తుండొచ్చు, నేను మన ముందే చెప్పినాను, అది మెన్ సూపర్ స్టార్స్ అయినా సరే మన ఉమెన్ సూపర్ స్టార్స్ అయినా సరే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ మన సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారు మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ ఏమో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి ఛాలెంజ్ చేస్తారు. ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ మేబీ ఇంకా ముందు కావచ్చు, లైక్ ఇప్పుడు 30 మెన్స్ గెలిచిన సూపర్ స్టార్ రోమన్ ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ సెత్ రాలిన్స్ ఛాలెంజ్ చేస్తే ఇంకా ముందు కావచ్చు. బట్ ఇది మాత్రం కన్ఫర్మ్ అంటే ఎలిమినేషన్ చేంబర్లో గెలిచిన సూపర్ స్టార్స్కి కంపల్సరీ అంటే మన మెయిన్ టైటిల్ అంటే మన అన్డిస్ప్యూటెడ్ అంటే మెన్ సూపర్ స్టార్కి ఏమో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ మన ఉమెన్ సూపర్ స్టార్కి ఏమో మేబీ అంత మంచిగా ఉంటే మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసిన అంటే ఆ అవకాశం దొరకవచ్చు. సో అందుకని మన బెక్కీ లించ్ ఒక టైప్లో హింట్ ఇచ్చింది. అండ్ మన బెక్కీ లించ్ ఏమైనా రాసింది అంటే ఎలిమినేషన్ చేంబర్ నేను గెలిచి మేబీ నేను రసల్ మేనియాకి హెడ్లైన్ చేసిన చేయొచ్చు అంట. సో దీని అర్థం ఏంటంటే కొన్ని రూమర్స్ ప్రకారం అండ్ మేబీ నా ప్రకారం ఏంటంటే మెయిన్ అసలు ఏంటంటే మన బేలీ గెలవచ్చు 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. అండ్ మన బేలీ ఏమో మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తుంది. అండ్ మన బెక్కీ లించ్ ఏమో ఎలిమినేషన్ చేంబర్ గెలిచి మేబీ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అంటే రియా రిప్లేకి ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకేం అనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జిమ్మీ ఊసో గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మనకి వాడు తెలుసు మన జే ఊసోది ఈట్ టీ షర్ట్ అంటే మర్చెండైజ్ చాలా ఎక్కువ సేల్ అవుతుంది. అండ్ మన జిమ్మీ ఊసో నో ఈట్ అంటున్నారు కదా. సో మన జిమ్మీ ఊసోది అంటే నో ఈట్ అని ఒక టీ షర్ట్ మన డబ్ల్యూడబ్ల్యూ న్యూలీ లాంచ్ చేసి అంటే మన రోమన్ రైన్స్కి ఒక న్యూ మర్చెండైజ్ వచ్చింది, మన జిమ్మీ ఊసోది వచ్చింది. అండ్ మెయిన్ జిమ్మీ ఊసో గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఎందుకు వాడు తెలుసు ఇప్పుడు రసల్ మేనియా సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు రాయల్ రంబల్ నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం చాలా క్లోజ్ ఉన్నాం మన రసల్ మేనియాకి ఏప్రిల్ ఇప్పుడు చాలా తొందరలో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన జిమ్మీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరకొచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఆ ఫ్యూడ్ అనేది మళ్ళీ ఒకసారి అంటే దాన్ని గెలకడం స్టార్ట్ చేశాయి అనమాట. సో అందుకనే మన జిమ్మీ ఊసోది నో ఈట్ అనే టీ షర్ట్ని మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీయే లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడు స్లోలీ అంటే మీరు చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ ఫీచర్ మీకు కనిపిస్తుంది అనమాట. సో స్లోలీ ఇప్పుడు జే ఊసో అండ్ జిమ్మీ ఊసోది స్టోరీ లైన్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయిపోతుంది. అండ్ మన జిమ్మీ ఊసో వర్సెస్ మన జే ఊసో మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరకవచ్చు. బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. అండ్ అసలు ఈ మ్యాచ్ ఆపినారు ఎందుకంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ రసల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్లో జరిగితేనే మంచిగా ఉంటాయని మన డబ్ల్యూడబ్ల్యూ ఇలా సపరేట్ చేసింది. రసల్ మేనియా కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు రసల్ మేనియా చాలా క్లోజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్లో కంపల్సరీ జిమ్మీ ఊసో అండ్ జే ఊసో మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారు. అండ్ ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇలా ఫ్యూడ్ ఎండ్ అవుతుంది మన రసల్ మేనియాలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్లో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పాల్ హేమన్ గురించి. ఎందుకంటే మీ ఎందుకు తెలుసు రీసెంట్లీ స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ ఒక జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేసినారు. అండ్ ఆ సెగ్మెంట్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు, ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మన జాన్ సీనా, బ్రాక్ లెస్నర్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు అండ్ రోమన్ రైన్స్కి ఛాలెంజ్ చేస్తారు. అండ్ కోడి రోడ్స్ బి ఇంతకు ముందు ఛాలెంజ్ చేసినాడు, కోడి రోడ్స్ ఆల్రెడీ ఓడిపోయినాడు. అండ్ మళ్ళీ ఒకసారి కోడి రోడ్స్ స్టోరీ అని మళ్ళీ ఒకసారి ఏడుస్తున్నాడు. అండ్ అంటే కొంచెం ఎక్కిరిచ్చినారు కదా మన పాల్ హేమన్ కోడి రోడ్స్కి స్టోరీ పైన. సో అందుకని మన కోడి రోడ్స్ రియాక్షన్ వచ్చింది అన్నమాట. సో వీడియో వచ్చింది స్క్రీన్ పైన. సో మన కోడి రోడ్స్ రియాక్షన్ ఇచ్చినారు అంటే నేను వింటున్నాను అని ఒక టైప్లో రియాక్షన్ ఇస్తున్నారు మన కోడి రోడ్స్. సో మన కోడి రోడ్స్ రియాక్షన్ చాలా జబర్దస్త్ వచ్చింది. సో అందుకని నేను మీ అందరితో ఈ రియాక్షన్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేగా రియాక్షన్ అంటే గుర్తు వచ్చింది ఎందుకంటే తెలుసు రీసెంట్ అంటే రాలో మన ద రాక్ వచ్చినారు, జిందర్ మహల్ది కొంచెం ఇన్సల్ట్ చేసినారు అండ్ జిందర్ మహల్ పైన అటాక్ చేసినారు కదా. సో మన జిందర్ మహల్ది రియాక్షన్ వచ్చేసింది అనమాట. సో రీసెంట్లీ ఏమైందంటే మన సండే ధమాల్ షోలో మన జిందర్ మహల్ది ఒక ఇంటర్వ్యూ
జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే చూడండి, నేనైతే నా బెస్ట్ ఇయర్కి నేను రీసెంట్ ఈ రాలో వచ్చినాను, నేను ఒక జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేస్తున్నాను. అండ్ ఒకటేసారి ద రాక్ వచ్చేసినాడు. ద రాక్ వచ్చి నేను ఒక పెద్ద పీపుల్ ఛాంపియన్ పెద్ద బిల్డప్ ఇచ్చేసినాడు అని మన జిందర్ మహల్ చెప్పినారు. అండ్ జిందర్ మహల్ మాటల్లో ద రాక్కి ఛాలెంజ్ చేసినారు. ఎస్ గైస్, మన జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే, నేను ద రాక్కి ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ద రాక్తో ఫైట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ మ్యాచ్ అంటే జిందర్ మహల్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఇంకెక్కడనో కాదు, మన ఇండియాలో జరిగితే మంచిగా ఉంటుందని మన జిందర్ మహల్ చెప్పినారు. గాయస్ చూడండి, ఈ మ్యాచ్ ఇండియాలో జరిగితే మంచిగా ఉంటే కరెక్టే, ఈయనకి బాగానే ఉంది కానీ అంత ఈజీ కాదనే మాట, అంత ఈజీలీ మ్యాచ్ జరగదు. బట్ మన జిందర్ మహల్ మనసులో ఉన్న మాట మన జిందర్ మహల్ చెప్పేసినారు. అండ్ ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ల్యూకి ఐడియా ఏమైనా నచ్చితే మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ద రాక్ లాంటి సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూలోనే రావడం చాలా కష్టం. సో అలాంటిది అంటే ఆల కంట్రీలో నడుస్తున్న డబ్ల్యూడబ్ల్యూ షోలో రావడం కష్టం, అలాంటి ఇండియా వస్తారా అంటే మేబీ ఎక్కువ డబ్బులు పే చేస్తే వచ్చినా రావచ్చు. అంటే ఎంతైనా మనీ కదా, సో మనీ కోసం మన సూపర్ స్టార్స్ ఏమని చేస్తారు, సో వచ్చినా రావచ్చు అనే మాట. సో మన జిందర్ మహల్ మనసున్న మాట చెప్పేసినారు. జిందర్ మహల్ అంటే ద రాక్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు. అది మీకు ఎక్కడ కాదు, మన ఇండియాలో మన ఇండియా భూమి పైన ఫైట్ చేద్దాం అనుకుంటున్నారంట మన జిందర్ మహల్. సో ఇప్పుడు మీ ప్రకారం అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ మధ్యలో రోమన్ రేన్స్ వచ్చేసినారు. రోమన్ రేన్స్ అంటే మొత్తం బ్లడ్ లైన్ వచ్చి అంటే కుమ్మేసినారు అనమాట. రోమన్ రేన్స్ అంటే ఏజే స్టైల్స్ ర్యాండీ ఆర్టన్ ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మన నిక్ ఆల్డిస్ ఏమో అంటే ఇప్పుడు మీ రోమన్ రేన్స్ రింగ్లో సెలబ్రేట్ చేస్తాం కదా, సో కంగ్రాచులేషన్స్, ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఫేటల్ 4 మ్యాచ్లో మారిపోయింది చెప్పినారు కదా. సో దాని తర్వాత అంటే మన నిక్ ఆల్డిస్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ నిక్ ఆల్డిస్ ట్విట్టర్లో ఏమని రాసినారు అంటే, ఈ ఫోటో షేర్ చేసి ఏమని రాసినారు అంటే, యువర్ మూవ్ అంటే ఇది మీ వల్ల జరిగిందని ఒక టైప్లో మన నిక్ ఆల్డిస్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ బ్యాక్ స్టేజ్ ఒక వీడియోలో అంటే మన నిక్ ఆల్డిస్ అంటే చెక్మేట్ రోమన్ రేన్స్ అని చెప్తున్నారు. సో ఒక టైప్లో రోమన్ రేన్స్ గెలికేస్తున్నారు అనమాట మన నిక్ ఆల్డిస్. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత అంటే ఇమీడియట్ స్మాక్ డౌన్ ఆఫర్ వెళ్ళంగానే బ్యాక్ స్టేజ్ అంటే మన గొరిల్లా పొజిషన్లో రోమన్ రేన్స్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మన పాల్ హేమన్ చెప్పినారనే మాట. అంటే మన రోమన్ రేన్స్ తెలియదు కదా, అంటే రోమన్ రేన్స్ రింగ్లో ఉండే నిక్ ఆల్డిస్ మైక్లో అనౌన్స్ చేయలేదు, జస్ట్ పాల్ హేమన్ చెప్పి వెళ్ళిపోయినారు కదా, ఈ మ్యాచ్ ఇప్పుడు ఒక ఫేటల్ 4 మ్యాచ్లో మారిపోయిందని. సో ఇప్పుడు మన పాల్ హేమన్ ఏం చేసినారంటే రోమన్ రేన్స్కి ఇన్ఫార్మ్ చేసినారనే మాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఫేటల్ 4 మ్యాచ్లో మారిపోయింది ఫర్ రాయల్ రంబల్ అని చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్కి చాలా అంటే చాలా పిచ్చి కోపం వచ్చింది బాస్. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రోమన్ రేన్స్ నిజంగా చాలా కోపంలో కనిపించినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమని అన్నారంటే మన పాల్ హేమన్కి ఫిక్స్ దిస్ అంటే ఇప్పుడు దీని అర్థం ఏమైనా కావచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఈ మ్యాచ్కి సింగిల్స్ మ్యాచ్లా మార్చి, లేదంటే ఏదో ఒకటి చేసి ఈ మ్యాచ్ మనమే గెలవాలి ఆ టైప్లో చూసుకో, లేదంటే నిక్ ఆల్డిస్ చూసుకోవాలంటే ఏదో మీనింగ్ కావచ్చు. బట్ మన రోమన్ రేన్స్ మాత్రం పాల్ హేమన్ చాలా కోపంలో చెప్పినారు, ఫిక్స్ దిస్ అని చెప్పేసినారు. సో ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పుడు మన పాల్ హేమన్ ఏ టైప్లో ఫిక్స్ చేస్తారో, అంటే మ్యాచ్ని ఫిక్స్ చేసి పడేస్తారా, లేదంటే మ్యాచ్లో ఏదైనా సూపర్ స్టార్ వచ్చి రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తారా, అంటే ఇప్పుడు ఏందో అంటే దీనిపైన ఇంకా కొన్ని రూమర్స్ అప్డేట్స్ రాగానే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ మన రోమన్ రేన్స్ మాత్రం చాలా కోపంలో కనిపించినారు. అండ్ రోమన్ రేన్స్ కోపంలో ఎందుకు వచ్చినారు, ఏంది కథ, నేను దీని గురించి మీ అందరికీ ఈరోజే ఒక సెకండ్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా పెద్దగా అయిపోయింది ఈ వీడియో. సో సెకండ్ వీడియో కోసం చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఈరోజు మన సెకండ్ వీడియోలో అంటే 7:38 వరకు వచ్చేస్తాయి ఈరోజు నైట్ మన వీడియో. సో ఆ వీడియోలో నేను మీ అందరికీ కొన్ని రూమర్స్ గురించి కొన్ని అప్డేట్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.